మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నేడు బీఆర్ఎస్ లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నట్టయితే సమాచారం. అదేవిధంగా సీనియర్ నేతలతో పాటు కేటీఆర్ బ్రేక్ఫాస్ట్ సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశంలో భాగంగా పార్టీ వ్యూహాలు, ఉద్యమాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక సమావేశాల అనంతరం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ ను కార్పొరేషన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ చేపట్టనున్నట్లయితే తెలుస్తోంది. ఈ ర్యాలీకి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేశారు. బీఆర్ఎస్ చేపట్టనున్న ఈ కార్యక్రమం అయితే రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, ఏదైతే కేటీఆర్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించి ఉదయం 9 గంటలకు సమావేశం అవుతారు. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా హాజరవుతారు. అనంతరం ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యం సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అవుతుంది. ఇది శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పి ఇప్పుడే బీఆర్ఎస్ కు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా సికింద్రాబాద్ కార్పొరేషన్ పరిధిలో వచ్చేటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఏదైతే ఇన్ఛార్జీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరుంటారో, మంత్రులు ఎవరైతే ఉంటారో, మాజీ మంత్రులు అందరూ కూడా హాజరవుతారు. సో సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది. సో దాన్ని పట్టించుకోవట్లేదని నెపంతో దీనికి సంబంధించి కూడా కేటీఆర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. తర్వాత దీనికి సంబంధించి కూడా మీడియా అడ్రస్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే ఈ శాంతియుతంగా మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి కూడా భారీ ర్యాలీ అయితే నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అయితే పిలుపుని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి స్థానికులతో పాటు కార్యకర్తలు కూడా భారీగా హాజరవుతారని తెలుస్తుంది. హిమవర్ష. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.